V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాకిస్తాన్ పై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది. జడ్జీలపై బురద జల్లడం ఒక ప్రమాదకర ట్రెండ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అభ్యంతరం. నేడే తెలంగాణ కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రాజ్ భవన్ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ సింహ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇక వివరాల్లోకి వెళితే, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ సింహ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా ఉదయ్ సింహకు గతంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ సింహ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా ఉదయ్ సింహకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఉదయ్ సింహ ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. అలాగే ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా రేవంత్ రెడ్డికి గత వారం ఈడీ నోటీసులు జారీ చేసింది. వారంలోగా విచారణకు రావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. ఆ గడువు 19వ తేదీకి ముగుస్తుంది. దీంతో రేపు రేవంత్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గత వారమే ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, అతడి 2 కుమారులను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, మోదీ ఒక్కటయ్యారు కాబట్టే తన మీద ఈడీ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 150 కోట్ల రూపాయలు సీజ్ చేశారని, అందరి మీద ఈడీ కేసు పెట్టారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పట్నం నరేందర్ రెడ్డి దగ్గర 50 లక్షల రూపాయలు దొరికాయని, మరి ఆయనపై ఈడీ కేసు ఎందుకు పెట్టలేదని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. తన మీద ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్లీ ఈడీకి ఎందుకు అప్పగించారని, కేవలం రాజకీయంగా వేధించడానికే ఈడీ కేసును వాడుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో గుజరాత్లో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు గుజరాత్ పోలీసులకు పంపాయి. ప్రభుత్వం ఆదేశిస్తే ఏ క్షణమైనా పాకిస్తాన్పై దాడికి సిద్ధంగా ఉన్నట్లు భారత వైమానిక దళాధిపతి బిఎస్ ధనోవా వెల్లడించారు. పాక్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్లోని పోఖ్రాన్లో వాయుశక్తి 2019 వైమానిక విన్యాసాలను ఆర్మీ చీఫ్తో కలిసి ఆయన ప్రారంభించారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో గుజరాత్లో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు గుజరాత్ పోలీసులకు పంపాయి. గుజరాత్లోని కీలక కట్టడాలు, ప్రాంతాల్లో పుల్వామా తరహా దాడులకు అవకాశాలున్నాయన్న సమాచారం అందడంతో ఆ రాష్ట్ర సర్కార్ వెంటనే అప్రమత్తమైంది. రైల్వే స్టేషన్లు, గుజరాత్ కోస్టల్ సరిహద్దులు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. పాక్ జలాలకు దగ్గరగా గుజరాత్కు 1600 కిలోమీటర్ల పొడవైన కోస్ట్ లైన్ ఉండటంతో తీర ప్రాంతం వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ముంబైలో 1993, 2008 దాడుల్లో ఈ జలమార్గాన్నే ఉగ్రవాదులు ఎంచుకున్నారు. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో 9 కోస్టల్ రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసినట్టు ఐజీపీ ఎస్ఎస్ త్రివేదిని ఉటంకిస్తూ ఓ పత్రిక కథనం ప్రచురించింది. 22 మెరైన్ పోలీస్ స్టేషన్లు, 71 కోస్టల్ చెక్ పాయింట్లు, అవుట్ పోస్టులను అప్రమత్తం చేశామని త్రివేది పేర్కొన్నారు. తీర ప్రాంతం వెంబడి ఐసీజీ, బీఎస్ఎఫ్తో కలిసి 30 స్పీడ్ బోట్లు సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయని, దీనికి తోడు తమ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సైతం కోస్టర్ ఏరియాల్లో అనుమానాస్పద కదలికలపై నిరంతర నిఘా ఉంచినట్టు చెప్పారు. ఇప్పుడు బులెటిన్లో ఒక బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక:
స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గుడిగంటలు త్వరలో మీ వీతి న్యూస్ ఛానల్లో. గిలిగిలిగా త్వరలో మీ వీతి న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన వీత్రి న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ వీత్రి న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్. జడ్జీలపై బురద జల్లడం ఒక ప్రమాదకర ట్రెండ్ అని సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో జడ్జీలకు కొన్ని ఉద్దేశాలను అంటగడుతుండడం లాంటివి ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయని, ఇది సరైంది కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జడ్జీలపై బురద చల్లడం ఒక డేంజరస్ ట్రెండ్. జడ్జీలపై విమర్శలు చేయడం సరికాదు. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తా. సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో జడ్జిలకు కొన్ని ఉద్దేశాలను అంటగడుతుండటం లాంటివి ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయని, ఇది సరైంది కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలోని ఉన్నత పదవులను అందుకోవాలన్న యువత ఆకాంక్షలకు ఇది అడ్డుపడుతుందని చెప్పారు. జడ్జిమెంట్లను విమర్శించండి, తీర్పుల్లో తప్పులను ఎత్తి చూపండి, కానీ జడ్జిమెంట్లను ఇచ్చిన జడ్జీలకు కొన్ని ఉద్దేశాలను అంటగడుతూ వ్యాఖ్యలు చేయడం మాత్రం సరికాదు. జడ్జీలపై బురద చల్లడం వంటివి ఒక డేంజరస్ ట్రెండ్. జడ్జీలపై బురద చల్లే ప్రయత్నాలు ఇలాగే కొనసాగితే ఎంతో టాలెంట్ ఉన్న యువత జడ్జి వృత్తిని చేపట్టేందుకు ఇష్టపడరు. జడ్జిషిప్ వైపు యువతను ఆకర్షించడం కఠినతరమవుతుంది అని గొగోయ్ అన్నారు. ఇతర వృత్తుల ద్వారా కావాల్సినంత సంపాదించుకుంటున్నాం, జడ్జిగా బాధ్యతలను చేపట్టి బురద ఎందుకు చల్లించుకోవాలని యువత భావించే అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటి విమర్శలు, ఆరోపణలతో తమ కుటుంబాలు ప్రభావితమవుతాయని యువత భావిస్తారని తెలిపారు. కోర్టు హాల్లో తాను చాలా తక్కువ నిగ్రహంతో ఉంటాననే వ్యాఖ్యలపై గొగోయ్ స్పందిస్తూ ఎవరినీ సంతృప్తిపరచాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ తృప్తిపరచడానికే తాను రాజకీయ నాయకుడినో దౌత్యవేత్తనో కాదని చెప్పారు. తనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తానని, ఇది కొందరికి తప్పుగా కనిపిస్తుందని చెప్పారు. దీని గురించి కొందరు చెత్తవాగుడు వాగితే తాను ఏం చేయగలనని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఉదయం 11:30 రాజ్భవన్లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. టీఆర్ఎస్ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11:30 రాజ్భవన్లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ మేరకు కొత్త మంత్రుల జాబితా రాజ్భవన్కు చేరగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన వారిని గవర్నర్ కార్యాలయ అధికారులు ఆహ్వానిస్తున్నారు. కేబినెట్లో 12 నుంచి 16 మందికి స్థానం లభించనున్నట్లు తెలుస్తోంది. నిన్ననే కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేసుకున్న కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావులను ప్రస్తుతానికి దూరం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రుల జాబితా ఇప్పటికే లీక్ అయింది కూడా. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుని గత 2 నెలలుగా టీఆర్ఎస్ భవన్ చుట్టూ తిరుగుతున్న ఆశావాహులు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి మండలి విస్తరణపై దాదాపు స్పష్టత వచ్చింది. పూర్తిస్థాయి కసరత్తు అనంతరం సీఎం కేసీఆర్ జాబితాను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ జాబితా ప్రకారం ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు విస్తరణలో ప్రాతినిధ్యం దక్కనుంది. తొలి విడతలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చోటు ఉండదని విశ్వసనీయంగా తెలిసింది. మంత్రి పదవులకు 9 మంది పేర్లు ఖరారయ్యాయి. మాజీ మంత్రి కేటీఆర్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన సీఎం ఆయనను పూర్తిగా పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు గత మంత్రివర్గంలో పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఈటెల రాజేందర్లకు మరోసారి అవకాశం దక్కనుండగా హరీష్ రావు, కడియం శ్రీహరి, పద్మారావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలకు అవకాశం లేనట్లేనని సమాచారం. ఇప్పటికే మెదక్ జిల్లా నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో 3 బీసీలకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మహిళా గిరిజన కోటా కింద ఎంపిక ప్రక్రియ నడుస్తోంది.
ఆదివారం వరకు 9 మంది ఎంపిక ఖరారు కాగా ముఖ్యమంత్రి ఈ మేరకు వారికి సంకేతాలు ఇచ్చారు. వారిలో కొందరికి ఆదివారమే ఫోన్ చేసి సమాచారం చెప్పారు. మరికొందరితో సోమవారం మాట్లాడనున్నట్లు తెలిసింది. చోటు దక్కని పలువురు ఆశావహులతోనూ సీఎం ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప ఈ జాబితాలో మార్పులుండవని తెలుస్తోంది. ఒకవేళ మరొకరికి సర్దుబాటు చేయాలనుకుంటే సంఖ్య 10కి చేరుకుంటుందని చెబుతున్నారు. రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు 2వ విడతలో అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తొలి విడత అవకాశాలపై సీఎం ఆచితూచి వ్యవహరించారు. ఇందులో మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాలకు 2 స్థానాలు దక్కనున్నాయి. ఆదిలాబాద్ ఎంపీగా, ఎమ్మెల్యేగా జిల్లాలో మిగిలిన వారి కంటే అనుభవజ్ఞుడైనందున ఇంద్రకరణ్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఈ జిల్లాలో గెలిచిన రేఖానాయక్కు ఎస్టీ మహిళా కోటా కింద ఎంపిక చేస్తారని భావించిన మలి విడతలో ఆమె పేరును పరిగణలోకి తీసుకోవాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రాష్ట్రంలో బలమైన బీసీ సామాజిక వర్గం వ్యక్తి కావడంతో తలసానిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆయన రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్నారు. గతంలో జిల్లా నుంచి మంత్రిగా పనిచేసిన పద్మారావును ఉపసభాపతి లేదా చీఫ్ విప్ పదవిలో నియమించవచ్చని తెలుస్తోంది. నిజామాబాద్ సామాజిక సమీకరణాలతో పాటు సీఎంతో సాన్నిహిత్యం ప్రశాంత్ రెడ్డి వైపు మొగ్గు చూపటానికి కారణంగా తెలుస్తోంది. గతంలో మిషన్ భగీరథ ఉపాధ్యక్ష పదవిలో కేబినెట్ హోదాలో ప్రశాంత్ రెడ్డి పనిచేశారు. కరీంనగర్ ఆది నుంచి సీఎంకు ఉద్యమ సహచరుడైన కొప్పుల ఈశ్వర్కు గతంలోనే మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్నా సాధ్యం కాలేదు. ఈసారి ఎస్సీ కోటా కింద ఆయనకే నేరుగా అవకాశం కల్పిస్తున్నారు. ఈటెల రాజేందర్ ఎంపిక విషయంలో తొలుత కొంత ఊగిసలాట ఉన్నా చివరికి సీఎం ఈటెల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్, పాలమూరు జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాల్లో 13 స్థానాలు తెరాసకు దక్కాయి. ఈ జిల్లాకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన కేసీఆర్ ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెడుతున్నారు. కీలకమైన సామాజిక వర్గ సమీకరణ, తనతో పాటు ఉద్యమంలో పాల్గొనడం వంటి అంశాల ప్రాతిపదికన నిరంజన్ రెడ్డికి అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించారు. గెజిటెడ్ అధికారుల సంఘం తరపున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్కు గత మంత్రివర్గంలోనే చోటు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినా అది అమలు కాలేదు. బీసీల్లోని బలమైన సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ను ఈసారి మంత్రివర్గంలోనికి తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నల్గొండ సామాజిక వర్గంతో పాటు అనుభవాన్ని, తనతో సాన్నిహిత్యాన్ని పరిగణలోకి తీసుకుని జగదీష్ రెడ్డిని సీఎం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదే జిల్లా నుంచి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి 2వ విడతలో అమాత్య పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రి పదవికి సీఎం ఎంపిక చేశారు. కడియం శ్రీహరికి శాసన మండలి చైర్మన్ లేదా ఇతర బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష హోదాలో కేటీఆర్కు పార్లమెంటు ఎన్నికల బాధ్యతలను అప్పగించనున్నారని తెలిసింది. అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఎంపిక చేయనుండగా కేటీఆర్ ప్రచార సారథిగా వ్యవహరించబోతున్నారని సమాచారం. పార్లమెంటు ఎన్నికల తర్వాత సమీకరణాల ఆధారంగా కేటీఆర్కు ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం కసరత్తు చేశారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఆదివారం సీఎం కేసీఆర్ కసరత్తు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం ఉదయం 11:30 గంటలకి మంత్రివర్గ విస్తరణ ఉండగా వెంటనే శాఖల కేటాయింపు ఉత్తర్వుల జారీకి అనుగుణంగా సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే శాఖల పునర్వ్యవస్థీకరణ జరిగింది. మొత్తం 34 శాఖలను 18గా మార్చారు. వాటిని మంత్రులకు కేటాయించనున్నారని తెలుస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్ వద్దే నీటిపారుదల, పంచాయతీరాజ్, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖలు ఉంటాయి. ఇప్పుడు బులెటిన్లో ఒక బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444.
త్వరలో మీ వీత్రి న్యూస్ ఛానల్లో. గిలిగిలిగా త్వరలో మీ వీత్రి న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన వీత్రి న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ వీత్రి న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్. జాతీయ నులిపురుగుల సంక్రమణను నిరోధించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది. నేటి నుంచి జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాల్లో 1 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న 2,02,763 మందికి ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని లక్ష్యంగా నిర్దేశించింది. నులిపురుగుల సంక్రమణను నిరోధించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది. నేటి నుండి జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 1 నుండి 19 ఏళ్లలోపు ఉన్న 2,02,763 మందికి ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటికే వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ మాత్రలను ఆయా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పిహెచ్సిలకు సరఫరా చేశారు. వాస్తవానికి మనిషి పేగుల నుంచి పోషకాలను గ్రహించి వృద్ధి చెందే పరాన్న జీవులే నులిపురుగులు. ముఖ్యంగా పిల్లల్లో ఏలిక పాములు, నులి, కొంకి పురుగులుగా ఉంటాయి. ఆరు బయట ఒట్టికాళ్లతో ఆడుకోవడం ద్వారా, చేతులు శుభ్రం చేసుకోకుండా భుజించడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయటం, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల వ్యాప్తి చెందుతుంది. దీనిని నివారించేందుకు షూ ధరించడం, భోజనం చేసే ముందు మరుగుతోటి ఉపయోగించిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయొద్దు. పండ్లు, కూరగాయలను శుభ్రం చేసి తినాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. ఆరు బయట మల విసర్జనకు వెళ్లరాదు. ఆహార పదార్థాలపై మూతలు పెట్టాలి. వీధుల్లో విక్రయించే ఆహారాన్ని భుజించరాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నులిపురుగులతో పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు కలుగుతాయి. దీంతో పాటు శారీరక, మానసిక పెరుగుదల తగ్గిపోతుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. రక్తహీనతను నియంత్రించడమే కాక వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కీలక సూత్రధారి అయిన జైషే మహమ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సోమవారం తెల్లవారు నుంచి పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ వద్ద జరుగుతున్న ఎదురుకాల్పుల ప్రదేశంలో వీరు ఆర్మీ చేతికి చిక్కడంతో సైనిక బలగాలు వారిని హతమార్చాయి. పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కీలక సూత్రధారి అయిన జైషే మహమ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ వద్ద జరుగుతున్న ఎదురుకాల్పుల ప్రదేశంలో వీరు ఆర్మీకి చేతికి చిక్కడంతో వారిని హతమార్చారు. కాగా ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఆర్మీ మేజర్, 3 జవాన్లు, 1 పౌరుడు మృతి చెందారు. సంఘటనా స్థలిని భద్రతా దళాలు పూర్తిగా అదుపులోకి తీసుకున్నాయి. 40 మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడానికి పథకం రచించింది జైషే సంస్థ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీ అని భద్రతా దళాలు భావిస్తున్నాయి. వీరి సందేహంలో నిజం లేకపోలేదు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ దార్కు శిక్షణ ఇచ్చింది ఘాజీనే. రషీద్ జైషే మొహమ్మద్ జేఈఎం సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్కు ప్రధాన అనుచరుడు. ఘాజీ ఐఈడీని ఉపయోగించడంలో దిట్ట. మొన్న ఆదిల్ దార్కు ఈ విషయంలో శిక్షణ ఇచ్చింది కూడా అతగాడే. ఇతడిని కశ్మీర్కు మసూద్ అజరే పంపాడు. 2017, 2018 సంవత్సరాల్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన దాడుల్లో అజర్ మేనల్లులను మన జవాన్లు మట్టుబెట్టారు. ఈ సంఘటనకు ప్రతీకారంగా ఘాజీని అజర్ కశ్మీర్కు పంపాడు. ఈ దాడులు కూడా పుల్వామాలోనే జరగడం గమనార్హం. ఎన్నోసార్లు తప్పించుకొని ఘాజీ మన జవాన్ల చేతుల్లో ఎన్నోసార్లు తప్పించుకున్నాడు. గురువారం ఆత్మాహుతి దాడి జరగడానికి కొద్ది రోజుల క్రితం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పుల్వామాలోని రత్నిపురాలో జరిగిన ఈ ఘటనలో 1 పౌరుడు హెచ్వి బల్జిత్ అనే జవాను మృతి చెందారు. ఆ రోజు జరిగిన ఎదురుకాల్పుల నుంచి ఘాజీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆ రోజు జరిగిన ఎదురుకాల్పుల నుంచి ఘాజీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆత్మాహుతి దాడి పథకం రచించారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దాడి అనంతరం సమీపంలోని ఇళ్లలోనే కొన్ని రోజులుగా దాక్కుని ఉన్నాడు. తాజాగా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం కూడా సిఆర్పీఎఫ్ పై దాడి జరిగిన లేతోపోరాకు చాలా దగ్గరలో ఉంది. ఆ దళమే ఉండుంటే ఉగ్రవాదులు మటాషే.
ఘాజీ 2008లో జైషే సంస్థను చేరాడు. అతగాడికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్లు శిక్షణ ఇచ్చారు. 2 ఏళ్లు వాళ్ల వద్ద శిక్షణ పొందిన అనంతరం 2010లో పాకిస్తాన్కు ఉత్తరాన ఉన్న వజిరిస్తాన్లో పాగా వేశాడు. అక్కడే ఉండి పాక్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన యువకులను జైషే సంస్థకు నియమించుకునేవాడు. వాళ్లకు ఘాజీ ట్రైనర్గా ఉండేవాడు. అలా దక్షిణ కశ్మీర్ గురించి పూర్తిగా తెలుసుకుని అక్కడ పట్టు సంపాదించాడు. అదిల్దార్ కూడా అలా రిక్రూట్మెంట్ ద్వారా జైషే సంస్థలో చేరినవాడే. ఘాజీ ద్వారా దక్షిణ కాశ్మీర్లో జైషే సంస్థ పట్టు సాధించింది. గ్రామీణ స్థాయి నుంచే రిక్రూట్మెంట్ చేపట్టడం ద్వారా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసుకునే విధంగా ప్రణాళికలు రచించింది. స్థానిక నియామకాలు చేపట్టేటప్పుడు సదరు యువకులకు ఆసక్తి చూపేవారికి పెద్ద మొత్తంలో ముట్టజెప్పడం, వారిని బెదిరించడం వంటి చర్యలకు ఘాజీ పాల్పడేవాడు. దీన్ని పసిగట్టిన భద్రతా దళాలు ఈ దుశ్చర్యను ఎన్నోసార్లు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఎదురు కాల్పులు జరిగాయి. ఆ దాడి నుంచి తప్పించుకుని 40 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోవడానికి కారకుడయ్యాడు. పాకిస్తాన్పై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో 5 ఏళ్లుగా భద్రతా బలగాలు విజయవంతంగా ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లను సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో వారు నిరాశకు గురయ్యారని అన్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఇటువంటి దాడికి మద్దతు తెలిపిందన్నారు. పాకిస్తాన్పై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో 5 ఏళ్లుగా భద్రతా బలగాలు విజయవంతంగా ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లను సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాక్ ఇటువంటి దాడికి మద్దతు తెలిపింది. ఈ ఉగ్రదాడిపై ప్రతిస్పందించి గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత భద్రతా బలగాలకు మేము పూర్తిగా స్వేచ్ఛనిచ్చాం. సిఆర్పీఎఫ్ జవాన్ల త్యాగం వృధా కాదు. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు పూర్తి మద్దతును ప్రకటించాయి. దేశం మొత్తం ఆర్మీకి మద్దతుగా ఉంది. శత్రువులకు మన బలగాలు గుణపాఠం చెబుతాయి అని తెలిపారు. ఈ ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది. భారత్ను చూసి పాక్ భయపడుతోంది. అందుకే భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం ఉగ్రవాదులకు సాయం చేస్తోంది. మేము తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేస్తున్నాను అని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఒడిశాలోని భద్రక్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఓ ర్యాలీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిపై ఈ విధంగా స్పందించారు. ర్యాలీని ప్రారంభించే ముందు భాజపా నేతలు, కార్యకర్తలు 1 నిమిషం మౌనం పాటించి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పించారు. భాజపా ర్యాలీలో రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. అప్పట్లో దేశంలో ఏకపక్ష రాజకీయాలు ఉండేవి. అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పడింది. 2014 ఎన్నికల్లో లోక్సభలో పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా భాజపా నిలిచింది. అప్పట్లో కాంగ్రెస్ మాత్రమే ఈ జాబితాలో ఉండేది. గతంలో భారత్ పేద దేశాల జాబితాలో ఉండేది. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైంది అని వ్యాఖ్యానించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాకిస్తాన్పై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది. జడ్జీలపై బురద జల్లడం ఒక ప్రమాదకర ట్రెండ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అభ్యంతరం. నేడే తెలంగాణ కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రాజ్భవన్ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ సింహ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.